అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్తను ప్రకటించిన ఏపీ ప్రభుత్వం ఏఎస్ అమలుకు ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగిందండి. ఇది నిజంగా ఉద్యోగులకి సంబంధించి సూపర్ గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ వస్తున్న దీనికి సంబంధించి ఉత్తర్వులు అయితే వెలువడడం జరిగిందండి. ఆర్టీసీ ఉద్యోగులకు తీపి కబురు. ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పింది. ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ ఏఎస్ ఇంక్రిమెంట్ అమలుకు సంబంధించి నిబంధనలు సడలిస్తూ ఆర్టీసీ ఎండీ ఉత్తర్వులు అయితే ఇవ్వడం జరిగిందండి. గతంలో ఉద్యోగులకి సంబంధించి విద్యార్హతను బట్టి 6, 12, 18, 24, 30 ఏళ్లకు పదోన్నతులు రాకపోతే ఏఎస్కు అర్హులయ్యేవారు. సో దీంతో విద్యార్హత లేని వారికి నష్టమైతే చేకూరేది. ఇకపై చదువుతో సంబంధం లేకుండా ఏఎస్ని అయితే వర్తింపజేస్తారని చెప్పేసి మనకి కీలక ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగిందండి. సో గతంలో ఉద్యోగులకి సంబంధించి విద్యార్హతలను బట్టి వాళ్ళకి ప్రమోషన్స్ అయితే ఇచ్చేవారండి. ఒకవేళ రాకపోతే ఏఎస్కి అర్హులయ్యేవారు. సో ఇప్పుడు అలాంటి నిబంధనలు అయితే ఏమీ లేదు. చదువుతో సంబంధం లేకుండా ఏఎస్ని కూడా అందరికీ వర్తింపజేయడానికి సంబంధించి ఏపీ గవర్నమెంట్ కీలక ఉత్తర్వులు అయితే జారీ చేసింది. దీనికి సంబంధించి ఆర్టీసీ ఎండీ ఉత్తర్వులు అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఏపీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లందరికీ కూడా పెండింగ్లో ఉన్నటువంటి డిఆర్ బకాయిలు ఇవన్నీ కూడా 5,500 కోట్లను మార్చి నెలాఖరులో ప్రభుత్వం క్లియర్ చేస్తామని చెప్పడం జరిగింది. సో అయితే ఫిబ్రవరి నెల జీతాలతో పాటుగా పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు జమ అవుతాయని చెప్పేసి చాలామంది చూశారు. వారందరికీ కూడా తీవ్ర నిరాశ ఎదురైంది. ఎందుకంటే ఫిబ్రవరి నెల జీతాలతో పాటుగా పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు క్రెడిట్ అయినట్లు ఎక్కడ పే స్లిప్స్లో ఎక్కడ ఇవ్వలేదు. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా మా యొక్క బకాయిలు ఇవ్వాలి అని చెప్పేసి అడుగుతున్నారు. ఒక్క ఉద్యోగికి మరియు పెన్షనర్కి వారి యొక్క బేసిక్ పిక్ అనుగుణంగా నియర్లీ 2 to 3 lakhs వరకు పెండింగ్ అమౌంట్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ సంబంధించి తాజా అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.